హాయ్ ఫ్రెండ్స్, మన రామ్ చరణ్ అండ్ శంకర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ గేమ్ చేంజర్. మరి గేమ్ చేంజర్ మూవీ నిన్న చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అంటే ఈ మూవీ చూడటం జరిగింది. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి రామ్ చరణ్కి త్రిబుల్ మూవీ తర్వాత మంచి హిట్ పడిందా లేదనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక గేమ్ చేంజర్ మూవీ రివ్యూకి వెళ్దాం. మూవీ ఎలా ఉంది అంటే నాకైతే మూవీ నచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు పర్లేదు అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చూస్తే వేరే లెవెల్. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ దాకా వేరే లెవెల్. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్కి అయితే మతి పోయిద్ది, అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఆ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో మన రామ్ చరణ్ పాటు ఎస్.జె. సూర్య, శ్రీకాంత్ అండ్ సముద్రకాని గారు, ఇలా రావు రమేష్, సునీల్ చాలామంది యాక్టర్స్ నటించారు. వీళ్ళందరి యాక్టింగ్ చాలా బాగుంది. నాకు ముఖ్యంగా రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. తన లుక్స్ మాత్రం వేరే లెవెల్. ఐఏఎస్ అండ్ ఐపీఎస్గా, అటు పొలిటీషియన్గా అప్పన్న క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ జీవించేశాడు. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ మాత్రం పీక్స్లో ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పన్న క్యారెక్టర్ ఈ లెవెల్లో ఉంటుందని. అంటే తను ఎమోషనల్గా చాలా బాగుంది. అసలు ఏడిపించేశాడు థియేటర్లో. అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ వచ్చే సిచ్యువేషనే వేరు. ఆ సాంగ్స్ వచ్చే సిచ్యువేషన్ బాగుంటే బాగుండేది. అండ్ ఇన్ని సాంగ్స్ అవసరం లేదు. ఫస్ట్ హాఫ్లో 4 సాంగ్స్ వచ్చినాయి, సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్. ముఖ్యంగా నాన్న హైరానా సాంగ్ లేదు మూవీలో, ఇది డిసప్పాయింట్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే 2 సాంగ్స్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇంట్రడక్షన్ సాంగ్ అయితే వేరే లెవెల్, రామచ్చ సాంగ్. అండ్ మూవీ మాత్రం పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది. మన రామ్ చరణ్ అన్నకి త్రిబుల్ మూవీ తర్వాత వచ్చిన గుర్తింపుకి ఈ మూవీకి చాలా బాగా వర్కౌట్ అయింది. సంక్రాంతికి మూవీ హిట్ అంతే. అండ్ ఈ మూవీ స్టోరీ ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ మాత్రం చాలా బాగుంది. ఎస్.జె. సూర్య గారు అండ్ మన రామ్ చరణ్ వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ మాత్రం వర్కౌట్ అయింది. అండ్ ఎస్.జె. సూర్య గారు ప్రతి యాక్టింగ్, ప్రతి సీన్ వేరే లెవెల్. తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేస్తాడు అని ఈ మూవీతో మరొకసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా మన రామ్ చరణ్ జీవించేశాడు. రామ్ నందన్ అండ్ అప్పన్న క్యారెక్టర్ చెప్తున్నా కదా, అప్పన్న క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్. అసలు ఆస్కార్ అవార్డు ఇచ్చినా పర్లేదు, అండ్ నేషనల్ అవార్డు ఇచ్చినా పర్లేదు. ఆ లెవెల్లో తన యాక్టింగ్ బాగుంది. అండ్ ఇంకా తన క్యారెక్టర్ బాగుంటే బాగుండు అనిపించింది. లుక్స్ పరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, అసలు తమ్మనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు వేరే లెవెల్. ముఖ్యంగా ఆ ఎస్.జె. సూర్య గారికి ఇచ్చే ఎలివేషన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పీక్స్. అసలు నాకైతే పిచ్చిగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే బాగుంది ఫ్రెండ్స్. సంక్రాంతికి మన రామ్ చరణ్కి ఒక హిట్ పడింది, ఖచ్చితంగా చూడండి. కేఆర్ అద్వానీ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి, అందుకేం లేదు, బాగుంది సినిమా మాత్రం. అండ్ మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరి గేమ్ చేంజర్ మూవీ ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. మీకు మూవీ నచ్చిందా లేదనేది ఖచ్చితంగా డెఫినెట్గా కామెంట్ చేయండి. మూవీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుంది. అండ్ గేమ్ చేంజర్ మూవీతో మన రామ్ చరణ్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ RC16 రెడీ అవ్వండి రామ్ చరణ్ ఫ్యాన్స్. వీడియోని అసలు లైక్ చేయండి.